ఆమె మీద కనికరపడి ప్రభువారు వచ్చి చెప్తున్నారు కదా, అమ్మ నువ్వు ఏడవద్దమ్మా, నువ్వు బాధపడద్దు. ప్రతి కన్నీటి బొట్టుకు కూడా విలువనిచ్చేవాడు ఆయన. అందుకే అంటాడు, మీ కన్నీళ్ళన్నీ కూడా నా బుడ్డిలో దాచబడి ఉన్నాయి. ఈరోజు నీ కన్నీరు ఎవ్వరు కూడా చూడట్లేదు అని నువ్వు ఏకాంతంగా కూర్చొని ఏడుస్తున్నావేమో, ఏకాంతంగా కూర్చొని బాధపడుతున్నావేమో. నువ్వు నిద్రపోని రాత్రులు ఎన్నో నువ్వు గడిపి ఉండొచ్చు, కానీ ఆయనకి సమస్తము కూడా తెలుసు ఆయనకి. ఈరోజు ఆ ప్రభువారి కనికరాన్ని నువ్వు పొందుకుంటే, ఎప్పుడైతే ఆమె మీద దేవుని దృష్టి పడిందో గమనించండి, వచ్చి అంటున్నాడు, అమ్మ నువ్వు ఏడవద్దమ్మా అని. ఎప్పుడైతే ఆ చనిపోయినటువంటి పాడెను ముట్టాడో, అటు చూడండి, లేచి లేచి కూర్చుండి మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తాం.